నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శనివారం జిల్లా పరిధిలో సాగు అయిన పంటల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉండగా 657 హెక్టార్స్లో ఈసారి బోర్వెల్స్ కింద ఎక్కువగా మొక్కజొన్న సాగు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం రీజన్లో. ఇది కూడా వెజిటేటివ్ స్టేజ్ నుంచి కాపు ఫార్మేషన్ స్టేజ్ వరకు ఉంది. మన వాళ్ళు చెప్పినట్టుగా కూడా పాలార్మీ వామ్ అనేది, తర్వాత లీఫ్ ఫ్లైట్ అనేది కూడా ఈ పంటలో గమనించడం జరిగింది. దీనికి ఎగ్ స్టేజ్లో నీమ్ ఆయిల్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ లార్వా, సెకండ్ ఇన్స్టాల్ లార్వాలో క్లోరోపైరిఫాస్ని రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఒకవేళ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్, తర్వాత స్పైనోసెల్ లాంటి మందులను రికమెండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మాకు రెడ్ గ్రాము 8,458 హెక్టార్స్ ఉండగా 6,244 హెక్టార్లలో సాగులోకి వచ్చింది కంది పంట. ఇది దాదాపుగా 74% కవర్ అయింది. అయితే ఈ రెండు పెస్ట్ అండ్ డిసీజెస్ను నోటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాస్టర్ 98 హెక్టార్స్ సాధారణ పెస్ట్ అండ్ డిసీజెస్ అయితే ఏమీ లేవు. 2-11 LGG 460 లాంటి రకాలు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. ఎక్కువగా ముదిగుబ్బ మండలంలో దసరా సాగు అనేది పెరుగుతుంది. తర్వాత హార్స్ గ్రామ్ కూడా 41 హెక్టర్స్లో ఉంది. నార్మల్ ఏరియా 5,310 ఉంటే 41 హెక్టర్స్లో ఎక్కువగా ఓడిసి మండలం